నేను కొన్ని న్యూస్లు చూస్తున్నాను. అదేంటంటే అమరావతి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారట. అమరావతిలోనే క్యాపిటల్ రన్ అయింది, అమరావతిలోనే క్యాపిటల్గా పరిగణిస్తాము అని అన్నారని జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తిట్టారు అని వాళ్ళ మీడియా చేస్తున్నారు. ఒకవేళ తిట్టినా అది బయటికి రావు కదండి, అవి సోషల్ మీడియాలోకి ఎలా లీక్ అవుతాయి అదే అర్థం కాదు. ఓకే, వైసీపీలో జరిగే మొత్తం బయటికి లీక్ అవుతాయి, అందుకో తెలియదు. గతంలో కూడా ఎలక్షన్ ముందు కూడా చాలాసార్లు లీక్ అవుతాయి. ప్రతి న్యూస్ ఛానల్ అంతా రాసేవాడు, జగన్ గారు ఇట్లా అన్నారట, సజ్జల గారు ఇట్లా అన్నారట, విజయసాయి రెడ్డి గారు ఇట్లా, సుబ్బారెడ్డి గారు, మొత్తం వైసీపీలోనే లీక్ అవుతాయి. అది ఐ డోంట్ నో, బట్ ఐ సీ వెరీ లెస్ ఫ్రమ్ టీడీపీ దట్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా తిడితే అది తిట్టాడని బయటికి సాధారణంగా రాదు, ఇవే ఊరికే లీక్ అవుతున్నాయి. ఓకే, అసలు నిజంగా తిట్టలేదు. సరే, నేను దాని గురించి మాట్లాడతలేదు, అమరావతి గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సజ్జల గారు, జగన్ గారు దాని గురించి నేను మాట్లాడట్లా, అది దట్ ఈజ్ ఇంటర్నల్ ఇష్యూ. నేను అమరావతి గురించి మాట్లాడతాను ప్రయత్నం చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు గతంలో కూడా, అంటే నా అభిప్రాయం ప్రకారం గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ చూస్తే గతంలో వాళ్ళు ఎక్కడ కూడా అమరావతి క్యాపిటల్ వద్దనలా, అమరావతితో పాటు మిగతా 2 డెవలప్ చేస్తూ ఉన్నారు. మిగతా కర్నూలు, విశాఖపట్నం కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో దానికి 3 రాజధానులు అనేటువంటి పేరు తగిలిచ్చారు, 3 రాజధానులు పేరు తగిలిచ్చారు. అది కన్ఫ్యూజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ కొట్టింది అక్కడ. ఏంటంటే 3 రాజధానులు అని పేరు పెట్టడం దెబ్బ కొట్టింది. 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాము, 3 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ని విస్తరించుతాము అని ఆ మాట అంటే పోయిండేది. బట్ 3 రాజధానులు అనే పేరుని తగిలిచ్చారికి, అంటే అపోజిషన్ వాళ్ళు తగిలిచ్చారా, వీళ్ళు తగిలిచ్చారా మనకైతే తెలియదు. బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, ఓకే, ఎవరు చేశారో మనకైతే తెలియదు. అపోజిషన్ వాళ్ళు 3 రాజధానులు అన్నారు, వీళ్ళు డైరెక్ట్గా 3 రాజధానులు మా సిద్ధాంతం అన్నారా అనేది అంత క్లారిటీ లేనప్పటికీ, బట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 3 రాజధానులు నేను ఎప్పుడు అన్నా. 3 ప్రాంతాల వికేంద్రీకరణ చేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నాకు తెలిసిన వరకు కర్నూలులో ఈ కోర్టు పెడతా ఉన్నారు, విశాఖపట్నంలో పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్యాపిటల్ కోర్టులు అవన్నీ, ఇక్కడేమో సెక్రటేరియట్ అవన్నీ అమరావతిలో రన్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ సెక్రటేరియట్ విశాఖపట్నంలో అనుకుంటా. ఏదో మొత్తానికి వాళ్ళు దే హ్యావ్ సమ్ ప్లాన్. ఓకే, ఆ 3 ప్లాన్లు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదు మొత్తం అమరావతిలోనే ఉంటారు అంటే ఒకవేళ మనసు మార్చుకున్నారేమో నాకైతే తెలియదు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. బట్ బేస్డ్ ఆన్ ద న్యూస్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఒకవేళ మేబీ వాళ్ళ యొక్క స్టాండ్ మీద నిలబడితే బెటర్ అని నా ఉద్దేశం. ఏది ఆ 3 ప్రాంతాల వికేంద్రీకరణ, 3 ప్రాంతాల అభివృద్ధి దాని మీద నిలబడితే బెటర్ అని నా ఉద్దేశం వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే మన రీసెంట్గా కూడా నారా లోకేష్ గారు ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడారు. రీసెంట్గా నారా లోకేష్ గారు ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడి అక్కడ ఏమన్నారంటే, నారా లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే 100 కిలోమీటర్స్ రేడియస్లో వీ వాంట్ టు క్రియేట్ మల్టిపుల్ హబ్స్ అరౌండ్ అమరావతి అన్నారు. 100 కిలోమీటర్స్ రేడియస్లో అన్నారు. నేను అప్పుడే ఒక వీడియోలో మాట్లాడాను కూడా దాని గురించి. 100 కిలోమీటర్స్ రేడియస్ అంటే అమరావతి నుంచి 100 కిలోమీటర్ల రేడియస్ అంటే అమరావతి నుంచి చీరాలకి 94 కిలోమీటర్లు. అంటే అమరావతి నుంచి చీరాల వరకు అన్ని పంట పొలాలు, భూములు మొత్తం కూడా రాబోయే రోజుల్లో ఒక క్యాపిటల్గా విస్తరించిద్ది, పంట పొలాలు మొత్తం పోతాయని అర్థం. నాకు తెలిసిన వరకు ఆంధ్రప్రదేశ్లో పంటలు పండేది 4 జిల్లాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, అంతే. ఈ 4 జిల్లాలే, మిగతా అన్నీ కూడా కథకథలాడుతూ ఉంటాయి. అన్నపూర్ణ, తల్లి లాంటివి, చిన్నమ్మ, పెద్దమ్మ. అదే మన పవన్ కళ్యాణ్ గారు గతంలో అన్నారు కదా, చిన్నమ్మ పెద్దమ్మ అని, హిందీ చిన్నమ్మ పెద్దమ్మ అన్న. దాని బదులు ఇదన్నా పోయిండేది. మనకు అమ్మ ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఎందుకంటే భోజనం పెట్టేది అదే ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే పంట పొలాలు పండుతాయి ఎక్కువగా. అమ్మ ఈస్ట్ వెస్ట్ గోదావరి, చిన్నమ్మ కృష్ణా జిల్లా, పెద్దమ్మ గుంటూరు జిల్లా అంటే పోయేది, ఎందుకంటే ఈ 4 మనకన్నం పెట్టేది. ఓకే, నాకు తెలిసిన వరకు ఇవే చిన్నమ్మ పెద్దమ్మ, ఇవే నాకు తెలిసిన వరకు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి, అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, ఈ 4. ఈ 4టిని మనం కాపాడకపోతే ఇక పంట పొలాలు, అమ్మని చంపేస్తే భోజనం ఎవరు పెడతారు?
ఫండమెంటల్ కదా. అమ్మని చంపితే భోజనం ఎవరు పెడతారు? ఇప్పుడు అలాగే అమరావతి నుంచి 100 కిలోమీటర్స్ రేడియస్లో మీరు అభివృద్ధి పేరుతోటి ఇటు చీరాల, అమరావతి నుంచి చీరాల, ఇటు అమరావతి నుంచి పిడుగురాళ్ళ, ఇటు అమరావతి నుంచి ఖమ్మం దాకా, ఇటు అమరావతి నుంచి గూడూరు, ఏలూరు దాకా, ఇవన్నీ 100 కిలోమీటర్స్ రేడియస్ అనమాట. మొత్తం కూడా పంట పొలాలు పోయినాయి అంటే ఇక మనకి ఒక అమ్మనో పెద్దమ్మనో చిన్నమ్మనో చంపేసినట్టే. భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు మనకి. దాని బదులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏంటంటే 3 ప్రాంతాల అభివృద్ధి అనేది ఒక 30 కిలోమీటర్స్ రేడియస్ పెట్టుకుంటూ పోయింది. గుంటూరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లో మేము డెవలప్ చేస్తాము, కర్నూలులో ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లో డెవలప్ చేస్తాము, విశాఖపట్నం ఒక 30 కిలోమీటర్స్. అంటే ఈ 100 కిలోమీటర్స్ రేడియస్ ఏదైతే అన్నారో లోకేష్ గారు, దాని బదులు 30 కిలోమీటర్స్ 3 ప్రాంతాలకి 30 కిలోమీటర్ రేడియస్లో ఇక భవనాలు, బిల్డింగ్లు కడితే వీ కెన్ సేవ్ ది ఫెర్టైల్ ల్యాండ్. అది నా ఉద్దేశం. అది ఓకే. మరి వీళ్ళు నిజంగా స్టాండ్ మార్చుకున్నారో లేదో నాకైతే తెలియదు. వైఎస్ఆర్సీపీ నిజంగా స్టాండ్ మార్చుకున్నారో లేదో తెలియదు. న్యూస్ ఒకటి నాకైతే తెలియదు కదా. ఐ జస్ట్ ఫాలో ది న్యూస్. ఒకవేళ స్టాండ్ మార్చుకోకపోతే బెటర్ అని నా ఉద్దేశం. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అమరావతి. ఐ లైక్ అమరావతి పీపుల్. ఐ లవ్ అమరావతి పీపుల్. బట్ రిమెంబర్, ఐ లవ్ ది ఫార్మర్స్ ఆల్సో. ఐ లైక్ ది ఫార్మర్స్ ఆల్సో. 100 కిలోమీటర్స్ రేడియస్లో మరి ఈ ఫార్మర్స్ ఎటు పోవాలి? 100 కిలోమీటర్స్ రేడియస్లో మీరు దాన్ని బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే వాళ్ళు ఎక్కడికి పోవాలి? అక్కడ ఉన్న కూలీలు ఎక్కడికి పోవాలి? రైట్. వాళ్ళకి పొలం పనులు కావాలి కదా. పంట పొలం లేకపోతే రైతులు లేరు అనేది ఒకటే. రెండోది, రైతులు లేకపోతే కూలీలు లేరు. ఇప్పుడు మీరు వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల్లో పని చేసుకునే వాళ్ళు పనుల కోసమని చాలా దూరం వెళ్తూ ఉంటారు, వేరే ప్రాంతాలకు. ఇప్పుడు మా ఊర్లో గ్రామాల్లో వాళ్ళు మేము పచ్చాకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం అని చెప్పి, మిరపకాయలు కొట్టడానికి వెళ్తున్నాం, పచ్చాకి వెళ్తున్నాం అని చెప్పి ఈ యొక్క SC/ST కాలనీలో వీళ్ళందరూ వేరు ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎందుకు? సరిపడా పనులు వాళ్ళ గ్రామంలో లేవు. పేద ప్రజలకి సరిపడా పనులు గ్రామంలో లేవండి. వాళ్ళకి సరిపడే పనులు లేవంటే ఇక్కడ పంటలు పండట్లేదని అర్థం. పంటలు పండితే వాళ్ళకి కూలి పని దొరికింది కదా. ఇక్కడ ఉన్న ల్యాండ్ని కూడా మనకు తీసేస్తే మరి వీళ్ళందరూ కూలి పని కూడా దొరకదు. సో కొంతకాలం రియల్ ఎస్టేట్ పనులు దొరకవచ్చు. కొంతకాలం అదే తాపి మేస్త్రిగానో, లేకపోతే మట్టి పని చేయడానికో, లేకపోతే బిల్డింగ్లు కడతానికో, గోడలు కడతానికో, పెయింట్లు వేయటానికో కొంతకాలం అవి లైఫ్ లాంగ్ ఉండవు కదండి. బట్ వ్యవసాయం అనేది లైఫ్ లాంగ్ కదా. వ్యవసాయం అనేది ఒక సీజన్లో పండిస్తారు, అది అయిపోద్ది, మళ్ళీ వేస్తారు, మళ్ళీ వేస్తారు. అది తరతరాలుగా పండించి జీవనోపాధి ఇచ్చేది వ్యవసాయం. ఈ రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా కొంత సాఫ్ట్ పీరియడ్. బిల్డింగ్ కట్టేంత వరకు నీకు ఉపాధి ఉండదు. బిల్డింగ్ కట్టిన తర్వాత నేను బయటకు నెట్టేస్తారు, నీ కూలి నీకు ఇచ్చేసి, తర్వాత ఇంకొక బిల్డింగ్ ఎత్తుక్కోవాలి. అలాగే గ్రామం మొత్తం బిల్డింగ్ లేని కట్టిన తర్వాత ఇంక మీకు రియల్ ఎస్టేట్ కూడా ఉండదు. అంత ల్యాండ్ అంతా అయిపోయినా ఇంక రియల్ ఎస్టేట్ అంటే లేదు కదా. సో ఏ యాంగిల్లో చూసినా వీ కెనాట్ కిల్ ద అగ్రికల్చర్ ఫర్ ది రియల్ ఎస్టేట్ అండ్ డెవలప్మెంట్ పేరుతోటి వీ కెనాట్ కిల్ ద అగ్రికల్చర్. అది నా మనస్సాక్షి అది చెప్తుంది. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఇట్ ఈస్ బెటర్ ది గవర్నమెంట్స్ మస్ట్ ఫోకస్ ఈ బ్యాలెన్స్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్, బ్యాలెన్స్ బిట్వీన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. రెండింటి కూడా బ్యాలెన్స్ ఉండాలి, 50-50% ఉండాలి. మేబీ ఈ యాంగిల్లో జగన్ గారు తీసుకున్న నిర్ణయమే బెటర్ ఏమో. కర్నూలులో ఒక 30 కిలోమీటర్స్, అలా ఎలాగూ కర్నూలులో ఇప్పటికే కొద్దిగా ఎల్లుంటారు, ఆ సైడ్ ఎల్లుంటారు. ఆ సైడ్ని అక్కడిక్కడ ఇరికిచ్చి ఒక 10 కిలోమీటర్లు నెట్టేయచ్చు. విశాఖపట్నం 10 కిలోమీటర్లు నెట్టేయచ్చు. అమరావతి ఫ్రెష్గా మొదలైంది కాబట్టి పోనీ ఒక 20-30 కిలోమీటర్లు పోతే పని అమరావతి చుట్టుపక్కల. బట్ 100 కిలోమీటర్స్ రేడియస్ ఫ్రమ్ అమరావతి అనేది ఇట్ కాస్ట్స్ ఎ లాట్ ఫర్ ది అగ్రికల్చర్ పర్పస్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం. ఇది నాకు న్యూస్లో చూసి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.